బట్ నిజంగా చెప్పండి, ఇన్సైడ్ సోర్సెస్ పార్ట్ 3 రెడీ స్టోరీ ఉందా లేదా అసలు? ఉంటుంది. అదే స్టోరీ లేకుండా ఎలా అంటే అనౌన్స్ చేస్తారు? అంటే ఇప్పుడు కూడా ఆయన ఏం చెప్పారంటే స్టేజ్ మీద, నా దగ్గర నిజంగా చెప్పాలంటే స్టోరీ లేదు, బట్ బన్నీ కోసమే చేయడం జరిగింది ఆయన ఆయన అంత ఓపెన్గా చెప్పారు. అంటే అలా అంటారు కానీ స్టోరీ లేకుండా అయితే ఇప్పుడు ఇంత ఇంత బడ్జెట్ పెట్టి ఇంత చేయరు కదా, ఇంత కష్టపడి. స్టోరీ ఉంటుంది ఆయనకి మైండ్లో ఎప్పుడు, ఆయన ఏదో రన్ అవుతూనే ఉంటుంది మైండ్లోని. ఓకే. సెట్లో కూడా ఇప్పుడు ఆయన మానిటర్ ముందు కూర్చుంటారు కానీ అసలు నాకు తెలిసి ఆయన కరెక్ట్గా బుర్రలో ఏం ఆలోచిస్తున్నారో చూస్తే ఒక 100 ఆలోచనలు తిరుగుతుంటాయి. అన్నీ ఆలోచిస్తుంటారు సెట్లో, సీన్ గురించి ఆలోచిస్తుంటారు, పెర్ఫార్మెన్స్ గురించి ఆలోచిస్తుంటారు, 100 తిరుగుతుంటాయి ఆయనకి బుర్రలో. సో మీకు ఏమైనా ఐడియా ఉంది ఎన్ని డ్రాఫ్ట్స్ చేసి ఉంటారు అంటే, లైక్ స్క్రిప్ట్స్ ఎన్ని డ్రాఫ్ట్స్ చేసి ఉంటారు ఏమైనా ఐడియా? నాకు ఐడియా లేదు, అది ఐడియా లేదు కానీ చాలానే చేస్తుంటారు. ఓకే, సూపర్ నైస్. అంటే మీకు ఇంకా టఫెస్ట్ అంటే యాక్టింగ్ పరంగా చెప్పారు, ఇంకా టఫెస్ట్ అంటే లొకేషన్స్ పరంగా చెప్పారు. అది కాకుండా ఇంకా టఫెస్ట్ ఏమనిపించింది? 2కా? 2కి 2కి ఎందుకంటే 2కి బేసిక్గా నేను చేసిన వర్కింగ్ డేస్ తక్కువ ఉండే. మీరు చూస్తే సినిమాలో సీన్స్ ఉన్నాయి కదా, సో అసలు మీరు ఊహించారా సారీ చెప్తారా చెప్పరా అని ఆ సీన్ అప్పుడా? ఆ సీన్ అప్పుడు అంటే యాక్చువల్ సీన్ మనకు తెలుసు కాబట్టి. అంటే మీకేమనిపించింది, సారీ చెప్పచ్చు అనిపించిందా చెప్పకూడదు అనిపించింది? అంటే తర్వాత సీన్ నాకు తెలుసు కాబట్టి చెప్తేనే, దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర అదంతా ఆ సీన్ అంతా ఉంది కదా, సో అది చెప్తేనే నాకు ఆ సీన్ తెలుసు కాబట్టి నాకే అనిపించింది